హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు మనం నెల్లూరు వంకాయ పులుసు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్ వాటర్లో వంకాయలను కోసి పెట్టుకోవాలి. వంకాయలు తీసి తాలింపులో వేసుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత వంకాయల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి వంకాయ ముక్కలు మగ్గినాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం టమాటా, పచ్చిమిర్చి కోసి పెట్టుకొని అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వంకాయ, టమాటా బాగా మగ్గిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత వంకాయలని, టమాటా ముక్కలు బాగా మగ్గినట్టు అనిపిస్తే దానికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దానికి తగినంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి దాన్ని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని దానికి కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అంతే ఫ్రెండ్స్, వేడి వేడి నెల్లూరు వంకాయ పులుసు రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా ఛానల్ పెట్టుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.